ఈ సినిమా రివ్యూ కంటే ముందు ఒక మాట చెప్తాను ఫ్రెండ్, గుర్తుపెట్టుకోండి. పెద్ది సినిమాకి రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు రావడం గ్యారంటీ. అదేవిధంగా 2026 సంవత్సరానికి గాను ఏవైనా అవార్డులు ఇస్తే అందులో పెద్ది సినిమా ఉంటుంది. ముఖ్యంగా రామ్ చరణ్ గారికి కానీ, అదేవిధంగా డైరెక్టర్ బిచ్చుబాబు గారికి కానీ, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారికి కానీ ఖచ్చితంగా ముగ్గురికి గుర్తుపెట్టుకుంటే తప్పకుండా అవార్డులు వస్తాయి. అసలు ముఖ్యంగా రామ్ చరణ్ గారి యాక్టింగ్ దీంట్లో ప్రాణం పోసాడు. అసలు ఆ ఎమోషన్స్ కానీ ఫస్ట్ హాఫ్లో ఆ క్రికెటర్గా, అదేవిధంగా తర్వాత రెగ్యులర్గా, తర్వాత అథ్లెటిక్గా అసలు ప్రాణం పెట్టి యాక్ట్ చేసినాడు. ఆయన చాలా ఈవెంట్లో చెప్పినాడు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టినాడు. అది మనకు తెరపై కనిపిస్తుంది. అసలు ఆ పెద్ద పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరు ఒక రామ్ చరణ్ గారి అభిమానులకే కాదు, యావత్ సినీ ప్రేక్షకులందరికీ కూడా నచ్చుతుంది. అసలు సినిమాలో మ్యాజిక్ జరిగింది. అసలు సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఇంకోటి మా తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు జనవరి తర్వాత నుంచి అంటే సంక్రాంతి తర్వాత నుంచి చాలా లేవు. నేను కూడా తర్వాత సినిమాలు చూద్దామని కూడా మనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, పెద్ద సినిమాలు ఏం లేవు. కానీ ఈ పెద్ద సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. అదేవిధంగా అభిమానులకి ఒక మంచి సినిమాని ఇచ్చింది. అదేవిధంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కారం ఎత్తుకునే చేసింది. అలా